డీటెయిల్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ నెల 19న జరగాల్సిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన వాయిదా పడే అవకాశం కనిపిస్తున్నాయి. ఆ రోజు కేబినెట్ సమావేశం, ఈ నెల 21న ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో 2 రోజులు ముందుకు పవన్ పర్యటన మారే అవకాశం ఉంది. రాజమహేంద్రవరంలో పుష్కర్ ఘాట్లో అఖండ గోదావరి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన, రాజానగరం నియోజకవర్గంలో ఏపీ అటవీ అకాడమీకి శంకుస్థాపన చేయనున్నారు పవన్ కళ్యాణ్. రాజమండ్రి రూరల్ బొమ్మలూరులో సైన్స్ మ్యూజియంను పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. త్వరలోనే 3 కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభ తేదీలు వెల్లడిస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఉదయం పుష్కర్ ఘాట్లో పవన్ కళ్యాణ్ పర్యటించే ప్రాంతంలో ఏర్పాట్లను మంత్రి కందుల దుర్గేష్ పరిశీలించారు. శాఖలతో జరిగినటువంటి సమీక్షలో సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ బుచ్చి చౌదరి గారు, రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో రాజమండ్రికి పర్యటనకు ఇచ్చేస్తున్నటువంటి సందర్భంగా 3 ప్రధానమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి పురంధేశ్వరి గారు, మన పార్లమెంటు సభ్యులు, వారిద్దరూ కలిసి రాజమండ్రిలో గోదావరి తీర ప్రాంతంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయటం, అదేవిధంగా బుచ్చే చౌదరి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరు ప్రాంతంలో సైన్స్ మ్యూజియం ప్రారంభించడం, అదేవిధంగా బత్తుల బలరామకృష్ణ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజానగరం నియోజకవర్గంలో అటవీ అకాడమీని శంకుస్థాపన చేయటం, ఈ కార్యక్రమాలని చేయటానికి ఉప ముఖ్యమంత్రి గారు, పార్లమెంటు సభ్యులు ఇద్దరు వస్తున్నారు. వివిధ